Good morning, students. And today's class is iteration or loop statements, and these are the second type of control statements in a control statements topic. Okay, first one, iteration or loop statements. A loop allows to execute one statement or block of statement repeatedly. Okay, ఇక్కడ loop అంటే ఏంటంటే ఒక స్టేట్మెంట్ని కానీ సమ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ని కానీ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేసేటటువంటి దాన్ని మనం ఇక్కడ ఇటరేషన్ ఆర్ లూప్ అంటాం. ఓకేనా? అండ్ లూప్ ఎలా ఉంటుంది? లూప్ ఈజ్ ఏ స్టేట్మెంట్స్ ఆర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్. ఒక స్టేట్మెంట్ అయినా కావచ్చు ఆర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్, అంటే ఇందులో సింగిల్ స్టేట్మెంట్ అయినా ఉండొచ్చు, లేదా ఇందులో సమ్ మల్టిపుల్ లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఈ బ్లాక్ ఈ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రేస్ మధ్యలో ఉండేటువంటి స్టేట్మెంట్స్ని మనం ఇక్కడ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ అంటాం. అండ్ ఈ యొక్క స్టేట్మెంట్స్ అనేవి రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. దీస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ రిపీటెడ్లీ. ఒకసారి ఎగ్జిక్యూట్ అయ్యాయి, మళ్ళీ అప్పుడు బేస్డ్ ఆన్ కండిషన్ దీస్ ఆర్ అగైన్ ఎగ్జిక్యూటెడ్. ఇవన్నీ ఇలా కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అయ్యేటటువంటి ప్రాసెస్ని మనం ఇక్కడ రిపీటెడ్ లూప్ అంటాం. ఓకేనా? లూప్ మీన్స్ these statements can be executed repeatedly అని అర్థం. ఓకేనా? రైట్. అండ్ హియర్ లెట్స్ సీ. అండ్ దేర్ ఆర్ మెయిన్లీ టూ టైప్స్ ఆఫ్ లూప్స్ ఆర్ ఇటరేషన్స్. మనకి టూ టైప్స్ ఆఫ్ ఇటరేషన్స్ ఉంటాయి మెయిన్గా. ఏంటివి అవి? ఫస్ట్ వన్ బౌండెడ్ లూప్స్ అంటాము, సెకండ్ వన్ ఈజ్ అన్బౌండెడ్ లూప్స్. ఫస్ట్ వన్ ఏంటంటే బౌండెడ్ లూప్స్. బౌండెడ్ అంటే దెర్ హ్యాస్ సమ్ బౌండరీ, ఇట్ హ్యాస్ సమ్ బౌండరీ. బౌండరీ అంటే ఏంటంటే దానికి హద్దులు ఉంటాయి. మీన్స్ హౌ మెనీ టైమ్స్ ద లూప్ స్టేట్మెంట్స్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్, అంటే వాటిని మనం ఇక్కడ బౌండెడ్ లూప్స్ అంటాం. అంటే ఆ స్టేట్మెంట్స్, ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ కావాలి. ఇఫ్ ఇట్ ఈస్ త్రీ టైమ్స్, ఇఫ్ ఇట్ ఈస్ 5 times, 10 times, ఇలా నంబర్ ఉంటుందన్నమాట. నంబర్ ఉండేదాన్ని మనం ఇక్కడ బౌండెడ్ లూప్స్ అంటాం ఆర్ బౌండెడ్ లూప్స్. ఓకేనా? అండ్ ఈ యొక్క లూప్స్ ఏం చేస్తాయి? అండ్ దీస్ లూప్స్, ఈ బౌండెడ్ లూప్స్ని ఎవరు ఇస్తారు? In bounded loops the programmer knows that how many times the loop will be repeated. ఇక్కడ ఏంటంటే ఈ లూప్స్ అనేవి ప్రోగ్రామర్ మెన్షన్ చేస్తాడు కాబట్టి he will knows that how many times it repeats a statement of execution statements. ఓకేనా? ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్టేట్మెంట్స్. అండ్ వాటిని మనం ఇక్కడ బౌండెడ్ లూప్స్ అంటాం. అండ్ అవర్ సి ప్రోగ్రామింగ్ ప్రొవైడ్స్ ద ఫర్ లూప్ యాజ్ ఎ బౌండెడ్ లూప్. ఫర్ లూప్ని మనం ఇక్కడ బౌండెడ్ లూప్గా చూస్తున్నాం. ఓకేనా? అండ్ దిస్ ఫర్ లూప్ యాజ్ ఏ బౌండెడ్ లూప్. ఈ యొక్క వన్ టైప్ ఆఫ్ లూప్ని మనం ఇక్కడ బౌండెడ్ లూప్గా చూస్తున్నాం. ఓకే. అండ్ లెట్స్ సీ ద నెక్స్ట్ వన్, అన్బౌండెడ్ లూప్స్. సెకండ్ వన్ ఈజ్ అన్బౌండెడ్ లూప్. And there are many occasions when programmers don't know ahead of time how many iterations may be required. Such occasions require the unbounded loops. And కొన్ని సిచ్యువేషన్స్లో ప్రోగ్రామర్కి కూడా తెలియదు. మీన్స్ ఎన్ని టైమ్స్ ఆర్ అక్కడ ఎన్ని టైమ్స్ ద స్టేట్మెంట్స్ విల్ బి రిపీటెడ్. ఎన్నిసార్లు ఆ ప్రోగ్రామ్ అనేది రిపీట్ అవుతుందో ప్రోగ్రామర్కి కూడా తెలియదు. అండ్ అటువంటి ఈ సిచ్యువేషన్స్లో మనం అన్బౌండెడ్ లూప్స్ని యూజ్ చేస్తాం. ఓకేనా? అండ్ ద సి ప్రొవైడ్స్ వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్ యాజ్ ద అన్బౌండెడ్ లూప్. మనకి సి అన్బౌండెడ్ లూప్ వేటి ప్రొవైడ్ చేస్తుంది అంటే వైల్ లూప్ని and the while loop and the do while loop. These are the two types of unbounded loops గా మనకి ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? అండ్ there are also known as these unbounded loops are also known as the infinite loops అంటాం. ఈ యొక్క లూప్స్ని అన్బౌండెడ్ లూప్స్ని ఇన్ఫైనైట్ అంటే there is no limit of ఎగ్జిక్యూషన్ స్టేట్మెంట్స్. ఆ యొక్క స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్కి లిమిట్ అనేది ఉండదు, నో లిమిట్. అది ఎన్నిసార్లు అయినా ఎగ్జిక్యూట్ కాబట్టి వీటిని మనం ఇక్కడ ఇన్ఫైనైట్ అంటాం. ఓకేనా? ఇన్ఫైనైట్ లూప్ని కూడా అని పిలవచ్చు. ఓకేనా? అండ్ హియర్ అండ్ సి హ్యాస్ దీస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ లూప్స్, ఒకటి బౌండెడ్ లూప్, ఒకటి అన్బౌండెడ్ లూప్స్. ఓకే. నెక్స్ట్, సి హ్యాస్ 3 types ఆఫ్ లూప్ స్టేట్మెంట్స్. దోస్ ఆర్, మనకి సి ఎన్ని లూప్స్ని ప్రొవైడ్ చేస్తుంది? ద సి విల్ ప్రొవైడింగ్ ద 3 types ఆఫ్ లూప్. ఫస్ట్ వన్ ఈజ్ ఫర్ లూప్. దీన్ని మనం ఇక్కడ
ఫర్ లూప్ అని రాస్తాం. ఓకేనా. ఫర్ లూప్ ఈజ్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ లూప్. ద సెకండ్ వన్ ఈజ్ వైల్ లూప్. Second one is while loop, and the third one is do while loop. Do while loop ఇది థర్డ్ వన్. ఈ 3 టైప్స్ ఆఫ్ లూప్స్ని మన సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి ఇటరేషన్గా ఆర్ లూప్ స్టేట్మెంట్స్గా ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. లెట్స్ సీ అండ్ ద నెక్స్ట్ వన్. ఇన్ దీస్ 3 లూప్స్, ఏవైతే మనకు 3 లూప్స్ ఇచ్చారో ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్, 3 లూప్స్ అనేవి 2 టైప్స్గా డివైడ్ అయ్యాయి. ఏంటివి అవి? దోస్ ఆర్, ఫస్ట్ వన్ ఈజ్ ప్రీ టెస్ట్ లూప్, ద సెకండ్ వన్ ఈజ్ పోస్ట్ టెస్ట్ లూప్. ప్రీ టెస్ట్ లూప్ అండ్ ద పోస్ట్ టెస్ట్ లూప్. వాట్ ఈస్ ప్రీ టెస్ట్ లూప్? లెట్స్ సీ. ఇన్ ప్రీ టెస్ట్ లూప్ ఇట్ చెక్స్ ద కండిషన్ ఫస్ట్ and execute the statements repeatedly until the condition is false. ఇక్కడ ఈ ప్రీ టెస్ట్ లూప్ అంటే ప్రీ టెస్ట్ అంటే ప్రీ మీన్స్ బిఫోర్ కదా. ఎస్, బిఫోర్, ముందు అన్నమాట. ప్రీ అంటే బిఫోర్. ఓకే. పోస్ట్ అంటే ఆఫ్టర్. పోస్ట్ అంటే ఆఫ్టర్ వస్తుంది. ప్రీ అంటే బిఫోర్. అంటే ఫస్ట్ ఇట్ విల్ చెక్స్ ద కండిషన్ని చెక్ చేస్తుంది. ఓకేనా. ఫస్ట్ ఇట్ విల్ చెక్స్ ద కండిషన్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ కనుక ట్రూ అవుతే దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్స్ ద స్టేట్మెంట్స్. ఓకేనా. ఎప్పుడు కండిషన్స్ ట్రూ అయిన తర్వాత మాత్రమే స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసేటటువంటి వాటిని మనం ఇక్కడ ప్రీ టెస్ట్ లూప్స్ అంటాం. ఓకేనా. అండ్ దోస్ ఆర్, మనకి ప్రీ టెస్ట్ లూప్ ఏవి ఉన్నాయి ఇక్కడ? ఎస్, ఇన్ అవర్ సి ప్రోగ్రామింగ్ ద ప్రీ టెస్ట్ లూప్ కంటైన్స్ ఫర్ లూప్ అండ్ ద వైల్ లూప్. దీస్ ఆర్ ద 2 లూప్స్ కమ్స్ అండర్ ద ప్రీ టెస్ట్ లూప్. 2 ప్రీ టెస్ట్ లూప్లోకి వస్తాయి. నెక్స్ట్ పోస్ట్ టెస్ట్ లూప్. పోస్ట్ టెస్ట్ లూప్ అంటే పోస్ట్ అంటే ఏం చెప్పాము? ఆఫ్టర్ కదా. పోస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్టర్. ఓకే. పోస్ట్ ఈజ్ ఆఫ్టర్. ఆఫ్టర్ అంటే ఫస్ట్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్. ఫస్ట్ ఏం చేస్తుంది? స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. దెన్ ఆఫ్టర్ ఇట్ విల్ చెక్స్ ద కండిషన్. ఓకేనా. ఈ కండిషన్ అనేది చెక్ చేస్తుంది ఆఫ్టర్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, అగైన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్స్ ద స్టేట్మెంట్స్. ఓకేనా. ఈ కండిషన్స్ ట్రూ అయిన తర్వాత మళ్ళీ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ ఈ విధంగా. ఓకేనా. మళ్ళీ కండిషన్ చెక్స్. ఈ విధంగా ఈ యొక్క లూప్ అనేది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటిల్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్. కండిషన్స్ ఫాల్స్ అయ్యేంత వరకు లూప్ అనేది రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద పోస్ట్ టెస్ట్ లూప్. అండ్ ఇన్ ద పోస్ట్ టెస్ట్ లూప్ ద డూ వైల్ కమ్స్. పోస్ట్ టెస్ట్లో ఏమొస్తాయి? డూ వైల్ లూప్ అనేది మనకి ఇక్కడ పోస్ట్ టెస్ట్లోకి వస్తుంది. ఓకేనా. అండ్ దట్ ఈస్ ద ప్రీ టెస్ట్ అండ్ పోస్ట్ టెస్ట్ లూప్స్. లెట్స్ సీ ద ఫర్ లూప్. ఫర్ లూప్ ఈజ్ ద ఫస్ట్ లూప్ ఆర్ ఫస్ట్ లూప్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఇటరేషన్. ఓకే. లెట్స్ సీ. A loop formed using the first statement is generally called as a definite loop. ఈ యొక్క లూప్ని ఏమంటారు? ఈ ఫస్ట్ స్టేట్మెంట్స్ తోటి ఉన్నటువంటి లూప్ని మనం ఇక్కడ ఫర్ లూప్ అంటాం. అండ్ ఇట్ ఈజ్ ఏ డెఫినేట్ లూప్ అంటాం దీన్ని. ఎందుకు? వీ నో దట్ దిస్ ఫర్ లూప్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ హౌ మెనీ టైమ్స్. మనకి ఈ యొక్క లూప్ అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందో తెలుస్తుంది. కాబట్టి దీన్ని మనం ఇక్కడ డెఫినెట్ లూప్ అంటాం. బికాస్ ద ప్రోగ్రామర్ నోస్ ఎగ్జాక్ట్లీ హౌ మెనీ టైమ్స్ ఇట్ విల్ రిపీట్స్. ఇదే చెప్తున్నాం. ప్రోగ్రామర్కి తెలుస్తుంది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, హౌ మెనీ టైమ్ ఇట్ ఎగ్జిక్యూట్స్ ద స్టేట్మెంట్స్ అని డెఫినెట్గా తెలుస్తుంది. కాబట్టి దీన్ని మనం ఇక్కడ డెఫినెట్ లూప్ అని అంటాం. ఓకే. ఇన్ ఫర్ లూప్ స్టేట్మెంట్స్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్ యాజ్ లాంగ్ యాజ్ అ కండిషన్ ట్రూ. ఎప్పటి వరకు? కండిషన్స్ ట్రూ అయ్యేంత వరకు ఈ యొక్క స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఓకేనా. రైట్. నెక్స్ట్, వెన్ ద కండిషన్ ఫాల్స్ ద ఎగ్జిక్యూషన్ టర్మినేట్స్ ద ఫర్ లూప్. ఎప్పుడైతే కండిషన్స్ ఫాల్స్ అవుతుందో ఆ యొక్క లూప్ నుంచి బయటికి వచ్చేస్తుంది. వెన్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్
ఫాల్స్ అయిపోయిందంటే ఈ యొక్క స్టేట్మెంట్ ఈ యొక్క బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ని వదిలేసి నెక్స్ట్ స్టేట్మెంట్ ఏవైతే ఉంటాయో అక్కడికి వచ్చేస్తుంది. అంటే ఈ యొక్క బ్లాక్ నుంచి ఏమవుతుంది, ఇట్ విల్ బి టర్మినేట్ అయిపోతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, the general form of for loop is as follows. We can say that syntax of the for loop. Syntax of for loop ఎలా ఉంటుంది? Yes, here this is for initialization, condition, updating and the statements. ఈ విధంగా ఉంటుంది. Let's see in our other one. ఇంకా వేరే దగ్గర చూద్దాం. Okay, here let's see here. ఓకే, ఎస్, ఫర్ లూప్ చూడండి. ఫస్ట్ హియర్ ఐఎమ్ ఇనిషియలైజేషన్. ఓకే, ఇక్కడ సెమికాలం అండ్ కండిషన్. ఇక్కడ కంటిన్యూషన్ ఉంటుంది, బట్ ఇక్కడ నేను ఇక్కడ కింద రాస్తున్నాను కండిషన్. నెక్స్ట్ అప్డేషన్, ఎస్, ఇది తర్వాత. దెన్ ఆఫ్టర్ దిస్, ఇది ఒకటే లైన్లో ఉంటుంది, బట్ ఇక్కడ స్పేస్ లేక ఇక్కడ ఇలా రాశాను. అండ్ దెన్ ఆఫ్టర్ స్టేట్మెంట్స్. ఓకేనా. ఇక్కడ ఇనిషియలైజేషన్ అంటే ఏంటి? ఇనిషియలైజేషన్ మీన్స్ హియర్ వి విల్ ఇనిషియలైజ్ సమ్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేసేదాన్ని మనం ఇక్కడ ఇనిషియలైజేషన్ అంటాం. వేరియబుల్స్ ఏముంటాయి? వేరియబుల్స్ ఎస్, జస్ట్ లైక్ int I ఈక్వల్ టు 0 ఈ విధంగా కావచ్చు, ఆర్ సమ్ int I ఈక్వల్ టు 5 అని ఈ విధంగా వీటిని మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకుంటాం. ఇలా ఇనిషియలైజ్ చేసే వాటిని, వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేసేటటువంటి దాన్నే ఇనిషియలైజేషన్ అంటారు. అండ్ దిస్ ఇనిషియలైజేషన్ విల్ బీ పర్ఫార్మ్ ద సింగిల్ టైం, ఒకసారి మాత్రమే వర్క్ అవుతుంది. ఓకేనా. ఎప్పుడైతే మనం ఇనిషియలైజ్ చేస్తామో వాల్యూని వన్ టైం మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. దెన్ దిస్ ఈజ్ ద ఇనిషియలైజేషన్ పార్ట్. దెన్ ఆఫ్టర్ ఈ యొక్క ఇనిషియలైజేషన్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత we will comes to the condition, that is the second step of this for loop లో సెకండ్ స్టెప్ ఏది? కండిషన్ ఏంది ఇక్కడ? ఎస్, ఇట్ విల్ చెక్స్ ద కండిషన్. మనం ఇఫ్ ఎల్స్లో ఏవైతే కండిషన్స్ యూజ్ చేసామో వాటినే ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు. చూడండి ఎలా ఉంటుంది. ఎస్, I is less than 10. ఇక్కడ మనం I ఈక్వల్ టు 0 ఇచ్చాం కదా. ఎస్, I is less than 10 అని ఇచ్చాము. ఇక్కడ అంటే ఏమవుతుంది? ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఇది కనుక ట్రూ అవుతాయి, కండిషన్స్ ట్రూయే కదా. ఎస్, I ఈక్వల్ టు 0 లెస్ దాన్ 10 కదా. ఎస్, కండిషన్స్ ట్రూ అయింది. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, ఓకేనా. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, it will comes to the statements. ఏవైతే థర్డ్ స్టెప్ ఆఫ్టర్ దిస్ కండిషన్ it will comes to the థర్డ్ స్టెప్, దట్ ఈస్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా. అండ్ దట్ ఈస్ ద థర్డ్ స్టెప్ ఆఫ్ ద ఫర్ లూప్. అండ్ ఆఫ్టర్ ద స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ దేర్ ఈస్ ఏ అప్డేషన్ ప్రాసెస్, దట్ ఈస్ ద ఫోర్త్ స్టెప్ ఆఫ్ ద ఫర్ లూప్. ఫోర్త్ స్టెప్ ఇది. ఇక్కడ ఫోర్త్ స్టెప్ ఏం చేస్తుంది? ఎస్, ఇట్ విల్ అప్డేట్స్. అప్డేషన్స్ అంటే మనకి ఏం జరుగుతుంది అంటే ఇట్ విల్ ఇంక్రిమెంటేషన్ ఆర్ డిక్రిమెంటేషన్. ఇంక్రిమెంటేషన్ అంటే ప్లస్ ఉంటుంది, డిక్రిమెంటేషన్ అంటే మైనస్. చూడండి, మనకి I లెస్ దాన్ 10 అని కండిషన్ అయిపోయింది. అప్డేషన్ ఏమొస్తుంది? అప్డేషన్ ఇట్ విల్ బి లైక్ I++ ఆర్ I-. ఓకేనా. ఇది అప్డేషన్ అంటే ఇంక్రిమెంట్. I వాల్యూ విల్ బి ఇంక్రిమెంటేషన్ అయిందంటే అప్పుడు ఏమని అర్థం? I ఈక్వల్ టు 0 విల్ బి ఇంక్రిమెంటెడ్ బై 1 వాల్యూ, దట్ ఈస్ I+1. అంటే ద I వాల్యూ నౌ కమ్స్ టు ద 1. I వాల్యూ అనేది 1 అయింది ఇప్పుడు. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది? ఆఫ్టర్ అప్డేషన్ ద రిపిటేషన్ కదా, ఫర్ లూప్స్ అంటేనే రిపిటేషన్. అండ్ ఇట్ విల్ రిపీట్స్ టు ద కండిషన్. ఎక్కడి వరకు? ఈ కండిషన్కి వస్తుంది. మళ్ళీ కండిషన్ ఏంది? I less than 10. What is the I value now? The I value right now 1. Now it checks the 1 is less than 10. Okay na? And condition again
ట్రూ, కండిషన్స్ ట్రూ కదా, ఎస్ కండిషన్స్ ట్రూ అయితే మళ్ళీ స్టేట్మెంట్ థర్డ్ స్టెప్లో ఉండే స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాయి. దెన్ ఆఫ్టర్ స్టేట్మెంట్స్ ఇట్ విల్ కమ్స్ అగైన్ అప్డేషన్ ప్రాసెస్. అప్డేషన్ ప్రాసెస్లో మళ్ళీ 1 ఉంది కదా ప్రజెంట్ ఐ వాల్యూ, అండ్ 1 ప్లస్ ఐ ప్లస్ 1 కదా, ఐ ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 అవుతుంది. 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. నౌ ద ఐ వాల్యూ ఈజ్ 2. అగైన్ ఐ వాల్యూ అప్డేషన్ అయిపోయింది, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ విధంగా ఇక్కడ నుంచి మళ్ళీ స్టేట్మెంట్ తర్వాత అప్డేషన్ తర్వాత మళ్ళీ కండిషన్ నుంచి మళ్ళీ స్టేట్మెంట్స్. ఈ విధంగా అంటిల్ ద కండిషన్ ఎప్పుడు ఫాల్స్, అంటిల్ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఈ యొక్క రిపిటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఎప్పటివరకు చూడండి, ఫర్ ఐ వాల్యూ 10 అయింది అనుకోండి, ఐ వాల్యూ బికమ్స్ 10 అయింది. ఓకేనా, ఐ వాల్యూ బికమ్స్ 10 లెస్ దాన్ 10 కండిషన్ ఫాల్స్ అవుతుంది. 10 లెస్ దాన్ 10 కాదు కదా, 10 ఈక్వల్ టు 10 అవుతుంది. ఓకే, 10 లెస్ దాన్ 10 కండిషన్ ఫాల్స్ అయింది. ఈ యొక్క కండిషన్స్ ఫాల్స్ అవుతే దెన్ ద స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయకుండా ఇట్ విల్ కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ లూప్, ఈ యొక్క లూప్ నుంచి బయటికి వచ్చేస్తుంది. అండ్ దట్ ఈస్ ద ఫర్ లూప్ యొక్క సింటాక్స్ వర్క్. ఓకేనా, ఈ విధంగా వర్క్ చేస్తుంది. ఓకే, అండ్ ఈ యొక్క కండిషన్స్ చెప్పాను కదా, ఇనిషియలైజేషన్ అంటే ఏంది, అండ్ అది ఇనిషియలైజేషన్, కండిషన్, స్టేట్మెంట్, అప్డేషన్. ఓకేనా, ఇనిషియలైజేషన్ అంటే ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ సింగిల్ టైమ్ ఆర్ వన్స్ ఓన్లీ. ఓకేనా, కండిషన్ అంటే ఇట్ చెక్స్ ద కండిషన్, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అప్డేషన్ అంటే వేరియబుల్ని ఇంక్రిమెంటేషన్ కానీ డిక్రిమెంటేషన్ కానీ జరుగుతుంది. ఓకేనా, లెట్స్ సీ ద ఫ్లో చార్ట్ ఫర్ ద ఫర్ లూప్ ఏముంది ఫ్లో చార్ట్. yes, it will starts here, then it will the initialization, first step, yes, first initialization, then after second condition check చేస్తుంది. if it is true అయింది అనుకోండి, ఓకేనా, ట్రూ అవుతే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. థర్డ్ స్టెప్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా, సారీ, ఫస్ట్ సెకండ్ కండిషన్ చెక్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్స్, దెన్ ఆఫ్టర్ అప్డేట్ అండ్ 1 2 3 అండ్ 4. ఓకేనా, దెన్ మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, మళ్ళీ స్టేట్మెంట్ ట్రూ అవుతే స్టేట్మెంట్ చెక్ చేస్తుంది, లేదంటే ఫాల్స్ అవుతే ఎగ్జిట్ అయిపోతుంది. ఈ విధంగా మన యొక్క ఫర్ లూప్ అనేది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఓకే, అండ్ హియర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, ఎస్ హియర్ ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్. చూడండి, ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ 5, సెమీకాలమ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, ఐ ప్లస్ ప్లస్ అండ్ ప్రింట్ ఎఫ్ వాల్యూ ఆఫ్ ఐ ఈజ్ %d. ఈ విధంగా వాల్యూని ప్రింట్ చేయవచ్చు. ఓకేనా, రైట్, దిస్ ఈజ్ ద వే ఫర్ లూప్ని ఈ విధంగా మెన్షన్ చేయవచ్చు. అండ్ లెట్స్ సీ ప్రోగ్రామ్ ఫర్ ద ఫర్ లూప్. ఫర్ ప్రోగ్రామ్ పర్పస్ మనం ఇక్కడ ఏం చేద్దాం, సిస్టంలో యూజ్ చేద్దాం. ఓకే, రైట్, చూడండి, ఫర్ లూప్ ఏం చేస్తాను ఇక్కడ, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఇంట్ మెయిన్ ఇంట్ ఐని ఇక్కడ ఆల్రెడీ ఇనిషియలైజ్ చేశాను కాబట్టి నో నీడ్ టు ఇనిషియలైజ్. ఇక్కడ మనం ఓన్లీ వాల్యూ మాత్రమే ఇస్తున్నాము, ఇంట్ ఐ అని ఇక్కడ ఇవ్వట్లేదు. ఓకేనా, ఫర్ ఐ ఈక్వల్ టు 1, దీన్ని కూడా మనం ఇనిషియలైజేషన్ అంటాము. ఐ ఈక్వల్ టు 1 అంటే ఇనిషియలైజ్ చేస్తున్నాము, ఐ వాల్యూకి 1, ఐ వేరియబుల్కి 1 అనే వాల్యూని ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఐ ఈక్వల్ టు ఐ లెస్ దాన్ 10 అంటే ఇక్కడ కండిషన్ ఇక్కడ ఉంది, ఐ లెస్ దాన్ 10. ఓకేనా, నెక్స్ట్ ఇంక్రిమెంటేషన్, అప్డేషన్ అన్నాం కదా, ఎస్ ఐ ప్లస్ ప్లస్ అనేది అప్డేషన్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది, ప్రింట్ ఎఫ్ %d హలో వరల్డ్ అండ్ /n ఐ వాల్యూ అని ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకేనా, అండ్ దిస్ ఈజ్ అ ఫర్ లూప్. ఇటు చూడండి, అండ్ బిల్డ్ చేస్తున్నాను, ఐ నో ఎర్రర్స్, అండ్ నెక్స్ట్ రన్. ఎస్, ఓకే, చూడండి ఇక్కడ ఏం జరిగింది, ఐ వాల్యూ ఇచ్చాను ఇక్కడ, అండ్ ఐ వాల్యూ విల్ బి చెక్స్ ద కండిషన్ని చెక్ చేస్తుంది. ఓకేనా, ఐ లెస్ దాన్ 10, వాట్ ఇస్ ఐ వాల్యూ 1 లెస్ దాన్ 10, కండిషన్ ట్రూ కదా, ఎస్ ట్రూ అవుతుంది. దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్. చూడండి, 1 హలో వరల్డ్. నెక్స్ట్ మళ్ళీ అప్డేషన్, ఐ వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ 2 అవుతుంది, 2 లెస్ దాన్
10 మళ్ళీ కండిషన్ చెక్ చేస్తే మళ్ళీ ఇక్కడ కండిషన్స్ ట్రూ అయింది కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ 2 డాట్ హలో వరల్డ్. ఈ విధంగా అంటిల్ ఎప్పటి వరకు ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేంత వరకు. ఎప్పుడు ఫాల్స్ అవుతుంది? 10 లెస్ దాన్ 10 అనే కండిషన్ మాత్రమే ఫాల్స్ అవుతుంది కాబట్టి అంటిల్ 9 వరకు ఇక్కడ మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ ద వే ఫర్ లూప్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకేనా? అండ్ లెట్స్ సీ ద next program. Next topic is while loop. Okay, right. And while loop అంటే ఇక్కడ this while loop is a pre-test loop. ఇక్కడ కూడా మనకి while loop and for loop రెండు కూడా pre-test loop అన్నాం కదా. yes, while loop is also pre-test loop. In while loop statements gets executed as long as the condition is true. ఇక్కడ కూడా while loop కూడా సేమే, బట్ ద వే ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ లూప్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా? అండ్ ఇక్కడ యాజ్ లాంగ్ యాజ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూటెడ్ యాజ్ లాంగ్ యాజ్ కండిషన్స్ ట్రూ అయ్యేంత వరకు స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇన్ వైల్ లూప్ ఇట్ చెక్స్ ద కండిషన్ ఫస్ట్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్స్. ఓకే, సో మినిమం నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ టైమ్స్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం సింటాక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, చూడండి ఇక్కడ ఏమని చెప్పాము? ఫస్ట్ వైల్ లూప్ ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. వైల్ కండిషన్. ఓకేనా? ఇక్కడ ఇనిషియలైజేషన్ అనేది ఆల్రెడీ అయిపోతుంది. బిఫోర్ ద వైల్ లూప్లో ఇనిషియలైజేషన్ జరిగిపోతుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనం కండిషన్ చెక్ చేస్తాం. వైల్ కండిషన్, ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, it will execute the statements of the while. ఈ యొక్క వైల్ యొక్క స్టేట్మెంట్స్ని మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం. దెన్ ఆఫ్టర్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ ఇట్ మేక్స్ అ అప్డేషన్ ప్రాసెస్. అప్డేషన్ అంటే ఏదైతే ఇనిషియలైజేషన్ చేసామో వాటి యొక్క అప్డేషన్ ఇక్కడ జరుగుతుంది. ఓకేనా? దెన్ ఆఫ్టర్ ఇట్ విల్ అగైన్ కమ్స్ టు ద కండిషన్కి వస్తుంది. మళ్ళీ ఇక్కడ కండిషన్ మళ్ళీ చెక్ చేస్తుంది. ఓకేనా? ఈ విధంగా ప్రాసెస్ జరుగుతుంది. ఓకేనా? ఇది యొక్క ప్రాసెస్ అంటిల్ కండిషన్ ఈజ్ ఫాల్స్ అయ్యేంత వరకు మన వైల్ లూప్ అనేది రిపీటేషన్గా లూప్ చేస్తూ ఉంటుంది. ఓకే, బట్ ఇక్కడ ఏం జరిగింది? సో మినిమం నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ టైమ్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఈజ్ 0 అన్నాం. ఇక్కడ ఏంటంటే మనకి మినిమంగా ఎన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి ఈ యొక్క వైల్ లూప్లో? ఎలా అంటే 0 అని అర్థం. ఎందుకు? వెన్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్ ఎట్ ద ఫస్ట్ స్టెప్ ఓన్లీ. మన ఇక్కడ కండిషన్ ఫస్ట్ స్టెప్లోనే ఫాల్స్ అవుతాయి. దేర్ ఆర్ నో ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయట్లే కదా. ఎస్, దట్స్ వై వి మెన్షన్ దట్ నౌ. సో మినిమం నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ టైమ్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఈజ్ 0 అని అర్థం. ఓకేనా? మినిమం నెంబర్ అంటే మినిమంగా ఎన్నైనా స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయా? కావట్లేదు. అంటిల్ ఆ కండిషన్స్ ట్రూ అయ్యేంత వరకు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఓకేనా? ఫాల్స్ అవుతే ఏమవుతున్నాయి? నో ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్టేట్మెంట్స్. కాబట్టి మినిమం నెంబర్ అనేది 0 మెన్షన్ చేస్తాం. ఓకే, అండ్ లెట్స్ సీ ద ఫ్లో చార్ట్ ఫర్ ద వైల్ లూప్. ఇక్కడ ఫ్లో చార్ట్ స్టార్ట్ అవుతుంది. ఎస్, హియర్ ఇనిషియలైజేషన్ అనేది ఆల్రెడీ జరిగిపోతుంది. ఓకేనా? అండ్ నౌ కమ్స్ టు ద కండిషన్ టెస్ట్ ఆర్ ఎక్స్ప్రెషన్. ఓకేనా? ఇక్కడ కండిషన్ చెక్ చేస్తాం. ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ వీ విల్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. దెన్ ఆఫ్టర్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ అప్డేషన్ ప్రాసెస్. అప్డేషన్ అంటే ఇంక్రిమెంటేషన్ కానీ డిక్రిమెంటేషన్ కానీ ఇక్కడ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈ రెండు స్టేట్మెంట్స్ని అండ్ అప్డేటింగ్ ఈ రెండింటిని మనం ఇక్కడ ఏం చేస్తాం? బ్లాక్లో ఇస్తాం. స్టేట్మెంట్ బ్లాక్ అంటాం. ఈ రెండింటిని కలిపి స్టేట్మెంట్ బ్లాక్గా పిలుస్తాం. దెన్ ఆఫ్టర్ అప్డేషన్ దెన్ ఇట్ విల్ కమ్స్ టు ద అగైన్ కండిషన్ టెస్ట్ కండిషన్కి వెళ్తాం. మళ్ళీ టెస్ట్ కండిషన్. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ రిపీట్స్ ద ప్రాసెస్. ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ వీ విల్ కమ్స్ అవుట్ ఆఫ్ ద లూప్ వచ్చేసి ఎగ్జిట్ అయిపోతాం. ఈ విధంగా మన యొక్క ఫ్లో చార్ట్ ఉంటుంది, వైల్ లూప్ యొక్క ఫ్లో చార్ట్. Okay, now let's see the while loop. In the program. Okay, right here చూడండి while loop. y int main int I equal to 1. ఇక్కడ ఆల్రెడీ ఇనిషియలైజేషన్ చేసాం కదా. ఎస్, I equal to 1 while కండిషన్ I less than or equal to 10 అని కండిషన్ ఒకటి మాత్రమే ఇచ్చాము. ఇక్కడ అప్డేషన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి కింద. ఓకేనా? printf %d hello world అండ్ I వాల్యూని ప్రింట్ చేశాను. నెక్స్ట్
ఇక్కడ ఇంక్రిమెంటేషన్ ఉందా, అప్డేషన్ అంటాం దీన్ని, ఇంక్రిమెంటేషన్ I++. ఓకేనా, ఆ I++ కంప్లీట్ ఇంక్రిమెంటేషన్ తర్వాత ఆఫ్టర్ అప్డేషన్ అంటాం కదా. ఎస్, ఈ అప్డేషన్ తర్వాత ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మూవ్స్ టు ద కండిషన్ ఓన్లీ, కండిషన్లో ఖచ్చితంగా వెళ్తుంది. దెన్ ఆఫ్టర్ కండిషన్ ఓన్లీ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్స్ ఆర్ టర్మినేట్ ద లూప్. కండిషన్స్ ట్రూ అవుతే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేదంటే టర్మినేట్ అవుతుంది. ఓకేనా, కమ్స్ టు అవుట్ ఆఫ్ దిస్ బ్లాక్. ఓకేనా, ఈ బ్లాక్ నుంచి బయటకు వస్తుంది. అండ్ ఈ విధంగా ప్రోగ్రామ్. లెట్స్ సీ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓకే, 0 error 0 warning అండ్ హియర్. ఓకే రైట్, చూడండి సేమ్ ప్రోగ్రామ్. ఇక్కడ ఏంది, ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాను, I<=10, I<=10 ఇచ్చాను కాబట్టి ఇట్ విల్ ఎగ్జిక్యూటెడ్ 1 to 10. ఓకేనా రైట్, ఈ విధంగా మనం వైల్ లూప్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వీలుంటుంది. ఓకే రైట్, అండ్ లెట్స్ సీ ద వైల్ లూప్ అనేది ఏం చెప్పాను, వైల్ లూప్ ఈజ్ ఏ బౌండెడ్ లూప్, వైల్ లూప్ ఈజ్ ఏ అన్బౌండెడ్ లూప్ అని చెప్పాను కదా. ఎస్, లెట్ చెక్స్ ద వైల్ లూప్ ఫర్ ఇన్ఫైనైట్ వాల్యూ ఎలా వస్తుందో చూద్దాం. ఓకేనా, ఇన్ఫైనైట్గా మనం ఇక్కడ ఏం చేసాం, కండిషన్ అనేది లిమిటెడ్గా ఇవ్వలేదు, అన్లిమిటెడ్ మీన్స్ ఒక లిమిట్గా ఇవ్వలేదు. ఓకేనా, లెట్స్ సీ ద ప్రోగ్రామ్. ఇక్కడ సిస్టమ్ అనేది కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, చూడండి అవుతుందా. ఎస్, అంటే మనం ఇక్కడ దీన్ని కంట్రోల్ చేయడానికి ఏముండదు, ఇక ఇన్ఫైనైట్గా అది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఇట్ విల్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ఫైనైట్ లూప్స్. చూడండి -25,000 కూడా వెళ్ళిపోయింది. ఓకేనా, ఈ విధంగా అనమాట. ఓకే, అండ్ ఈ విధంగా ఇన్ఫైనైట్ లూప్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చాం, C=5 వైల్ C ప్రింట్ C వాల్యూ. అండ్ ఇనిషియల్ అప్డేషన్ వచ్చేసరికి C=C-2. ఓకేనా, ఇక్కడ అన్నీ కరెక్ట్ ఇచ్చాం, C వాల్యూస్ అనేవి కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద ఇన్ఫైనైట్ లూప్ of while. Okay, and let's see the next for loop. Next loop is do while loop. Okay, do while loop, and do while loop is also do while loop is a post test loop అంటాం. ఇక్కడ పోస్ట్ టెస్ట్ అంటే ఆఫ్టర్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ తర్వాత టెస్ట్ కండిషన్ని ప్రిపేర్ చేస్తుంది. ఓకే, ఇన్ డూ వైల్ లూప్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్స్ ఫస్ట్, లేటర్ చెక్స్ ద కండిషన్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ ఇట్ రిపీట్స్ ద డూ వైల్ లూప్ అగైన్. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తుంది, స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఒక స్టేట్మెంట్ని ఆర్ సమ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసి దెన్ ఆఫ్టర్ ఇట్ చెక్స్ ద కండిషన్. ఆఫ్టర్ కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్స్ ట్రూ అయితే మళ్ళీ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ విధంగా డూ వైల్ లూప్ అనేది జరుగుతుంది. అండ్ హియర్ సో మినిమం నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఈజ్ 1. ఇక్కడ మినిమం నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏంటంటే 1 అవుతుంది. అదే వైల్ లూప్లో 0, బట్ డూ వైల్ లూప్లో 1. ఓకే, ఎలా అంటే చూడండి, ఫస్ట్ డూ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్స్ అంటే 1 time ఎగ్జిక్యూట్ అయింది కదా. దెన్ ఆఫ్టర్ అప్డేషన్ దెన్ ఇట్ విల్ చెక్స్ ద కండిషన్ హియర్. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, అది ట్రూ అయితే మళ్ళీ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. లేదా ఫస్ట్ టైంలోనే ఫాల్స్ అయింది అనుకోండి, ద స్టేట్మెంట్స్ ఆర్ ఆల్రెడీ ఎగ్జిక్యూటెడ్. ఓకేనా, ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోయినాయి, అప్డేషన్ అయింది, బట్ కండిషన్ ఈజ్ ఫాల్స్, కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయింది. దెన్ కమ్స్ అవుట్ ఆఫ్ ద లూప్, లూప్ నుంచి బయటకు వచ్చేసాం. బట్ ద ఆల్రెడీ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ వన్స్, ఒకసారి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి కాబట్టి సో మినిమం నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్టేట్మెంట్స్ టైమ్ ఈజ్ 1 అని ఇక్కడ. ఓకేనా, అండ్ లెట్ సీ ద ఫ్లో చార్ట్ కూడా. ఫ్లో చార్ట్ డూ వైల్ లూప్ అండ్ వైల్ లూప్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. డూ వైల్ లూప్ చూడండి, ఇనిషియలైజేషన్ దెన్ ఇట్ విల్ ఫస్ట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, దెన్ ఆఫ్టర్ అప్డేషన్ దెన్ కండిషన్ చెక్స్ అనేది లాస్ట్ ఉంది. ఓకేనా, ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ దెన్ వి విల్ మూవ్ టు అగైన్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా, దెన్ కండిషన్స్ ఫాల్స్ అవుతే మళ్ళీ ఇక్కడికి ఎగ్జిట్ అయిపోతాం. ఓకేనా, కండిషన్స్ ట్రూ అవుతే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ అప్డేషన్ చేసి మళ్ళీ కండిషన్ చెక్ చేసి ఈ విధంగా లూప్ అనేది రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది.
ఓకేనా. అండ్ దిస్ ఇస్ ద డూ వైల్ లూప్. ఓకే, లెట్స్ సీ ద ప్రోగ్రామ్ ఫర్ ద డూ వైల్ లూప్. ఓకే, డూ వైల్ లూప్ చూడండి. డూ వైల్ లూప్లో ఇక్కడ ఏం చేసాం మనం, ఇంట్ ఏ ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ నంబర్ స్కాన్ ఎఫ్, ఇక్కడ కీబోర్డ్ నుంచి తీసుకున్నాను, స్కాన్ ఏ అడ్రస్ ఆఫ్ ఏ, నెక్స్ట్ డూ ఇక్కడ ఏం చేస్తున్నాను, ప్రింట్ఎఫ్ %ls సే హలో టు వరల్డ్ అండ్ ఏ వాల్యూ ఇచ్చాను. నెక్స్ట్ ఏ ప్లస్ ప్లస్, ఏ వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ వైల్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఇక్కడ ఈ కండిషన్ ఏం చేశాను, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని మెన్షన్ చేశాను. రిటర్న్ 0, దెన్ క్లోజ్ ద ప్రోగ్రామ్ అండ్ లెట్స్ సి ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. ఎస్, ఎంటర్ ఏ నంబర్, ఒక నంబర్ ఎంటర్ చేయమని ఇచ్చారు ఇక్కడ. హియర్ ఐ విల్ ఎంటర్ సమ్ వాల్యూ దట్ ఈస్ 6 వాల్యూ ఎంటర్ చేశాను ఇక్కడ. ఓకేనా, ఎంటర్ చూడండి, 6 వాల్యూ ఎంటర్ చేశాను అండ్ ఇట్ విల్ సే 6 సే హలో టు వరల్డ్, దెన్ అగైన్ ఇంక్రిమెంటేషన్. ఓకే చూడండి, 6 ఎంటర్ చేశాను ఇక్కడ అండ్ డూ ఏం చేస్తుంది, ఇట్ విల్ ప్రింట్స్ ద వాల్యూ 6 సే హలో టు వరల్డ్ వచ్చిందా. ఎస్, 6 సే హలో టు వరల్డ్. And next a plus plus, 6 plus 1 anta 7 will be incremented, so a value incremented to 7. And while 7 less than or equal to 10, yes, condition is true means again comes to the do నుంచి వచ్చేసి మనకి ఇక్కడ printf లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. 7 say hello to world, then again incrementation 8 అవుతుంది, 8 కూడా ఒక ఇంక్రిమెంటేషన్, ఇలా కండిషన్ చెక్ చేస్తుంది అంటిల్ ద కండిషన్ ఈజ్ ట్రూ. 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, కండిషన్స్ ట్రూ కదా. ఎస్, ఇక్కడ కూడా కండిషన్స్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత 11 విల్ బి ఇంక్రిమెంటెడ్, 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఇక్కడ కండిషన్స్ ఫాల్స్ అయిన తర్వాతనే మన యొక్క ఎగ్జిక్యూషన్ అనేది అవుట్ ఆఫ్ ద ఈ యొక్క లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకేనా, అండ్ దిస్ ఈజ్ ద వే డూ వైల్ లూప్ విల్ బి పర్ఫార్మ్. ఓకేనా, రైట్. And this is all about the loops or iterations or loop statements. Loop statements లో మనకి for loop, while loop, do while loop, ఈ యొక్క 3 types of loops ఉంటాయి and these are the important for repetition of loops. Okay, right, and thank you.